అక్షయ్, అవని వీళ్ళందరూ కూర్చొని ఇంట్లో ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అయితే అవని వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంక అవని మాట్లాడుతూ ఉంటే, భరత్ ఇంట్లో లేడమ్మా, బయటికి వెళ్ళిపోయాడు, ఏమైనా చేసుకుంటాడేమో, నాకు చాలా భయం వేస్తుంది, వాడు మొదలే ఒక మెంటల్ వాడు, అలా ఇలా చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళమ్మ చెప్పేదంట వింటూ, అమ్మ నువ్వు భయపడకు, నేను మీ అల్లుడు కలిసి వెళ్ళి వెతుకుతాము అని చెప్తే ఇంకిద్దరు స్కూటీలో కష్టపడి వెతుకుతూ ఉంటారు. అటు భరత్ వాళ్ళ నాన్న కూడా వాళ్ళు ఇల్లు అడుక్కుంటూ వెతుకుతూ ఉంటాడనమాట. ఇంటర్లో అక్కడికైతే ప్లాన్తో రాజేశ్వరి అయితే భరత్ వీళ్ళ దగ్గర కారుతో వస్తుంది. అప్పుడు భరత్ అయితే నేను అసలు ఉండలేకపోతున్నాను ఇంట్లో అని చెప్తూ ఉంటే, నేనున్నాను కదా నీకు అని మాయ మాటలు చెప్పి రాజేశ్వరి అయితే భరత్ని కారులో ఎక్కించుకుంటూ ఉంటే అటుపక్కే వెతుకుతూ కష్టపడుతూ ఉన్న అవన్నీ వాళ్ళైతే చూస్తారనమాట. చూస్తూ ఇంకా ఏం చేయలేక గమ్ముగా చూస్తూ ఉంటారు దూరం నుంచి. ఇంతలో రాజేశ్వరి అయితే భరత్ని బాగా తన వైపుకి తిప్పుకుంటూ, ఇంకా భరత్ నువ్వు నా కారులో వచ్చి ఎక్కువ, ఎవరు లేకపోతే ఏంటి, నేను నీకున్నాను అని చెప్పి ఇంక ఎక్కించుకొని వెళ్తూ ఉంటే భరత్ కూడా సరే అమ్మ అని చెప్పి వెళ్తూ ఉంటాడనమాట. ఈ గొడవ అంతటికి కారణం కూడా రాజేశ్వరి కూడా అసలు భరత్కి తెలీదు. ఎందుకంటే తనే గొడవలు స్టార్ట్ చేసింది.